త్వరలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ ముగిశాయి. ఇప్పుడు ఫైనల్స్ కు 2 జాతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒక పార్టీ పాయింట్ల పట్టికలో ముందుందని సంకలు గుద్దుకుంటే మార్పు వచ్చింది మేము వస్తామంటూ మరో పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ పార్టీలను ప్రత్యేకంగా పరిచయం చేయని అవసరం లేదనుకుంటాను. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియాలో జాతీయ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఇందులో ఫైనల్స్ లో వచ్చే రిజల్ట్స్ అంశం పక్కన పెడితే ఏ పార్టీ ప్రజల్లో ముందుకెళ్తుందనేది ముఖ్యం. సో లెట్స్ watch this story. కాలం మారింది. రాజకీయాల్లో కొత్తదనం స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి పేరుతో జరిగే అవినీతిపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దశాబ్దం పాటు ఎమోషన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలాడిన నేతలకి కాలం చెల్లింది. ఇప్పుడు రాజకీయాలంటే వ్యాపారం కాదు, రాజకీయమంటే ప్రజల శ్రేయస్సులు కోరుకోవడమని తెలంగాణ ఫలితాలు స్పష్టంగా తెలియజేశాయి. తెలంగాణ కాంగ్రెస్లో వచ్చిన కొత్త రక్తం ప్రజల నరనరాల్లో చొచ్చుకుపోయింది. శరీరం పాతదే అయినా సమిష్టిగా కృషి చేసి కొత్త బలాన్ని పొందింది తెలంగాణ కాంగ్రెస్. ఫలితంగా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేర్చుకున్న పాఠాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కనిపించిన మార్పు ఈ భావనని మరింత స్పష్టం చేసింది. సాధారణంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీలో సీనియర్ నేతల ప్రాబల్యం ఉండి తీరుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడి పాత్ర పరిస్థితుల్ని సానుకూలంగా మార్చింది. అప్పటి వరకు అధికార బీఆర్ఎస్కు ప్రధాన పోటీదారుగా బీజేపీ ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ దూకుడుగా వ్యవహరించలేని కాంగ్రెస్ పార్టీని ఓ యువ నాయకుడు వచ్చి భుజాన ఎత్తుకున్నాడు. స్తబ్దుగా ఉండి బేటలు వారుతున్న పార్టీకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాడు. పాత నేతల సమన్వయంతోనే సరికొత్త రక్తాన్ని పార్టీలో నింపాడు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పార్టీ పటుత్వాన్ని పెంచాడు. ఫలితంగా విజయం. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ కాంగ్రెస్ తీసుకుంటున్న మార్గం. దేశ రాజకీయాల్లోనూ తెలంగాణలో వచ్చిన మార్పే వస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇండియా షైనింగ్ అంటూ ధనికుల్ని మరింత ధనవంతులుగా చేసిన బీజేపీ పార్టీకి కాంగ్రెస్ కా హాత్ ఆమ్ ఆద్మీకి సాత్ అనే కాంగ్రెస్ నినాదానికి అర్థం ప్రజలకు తెలిసిందని తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలతో పాటు దీనికి ముందు కర్ణాటకలో వచ్చిన మార్పు కూడా చెబుతోంది. అయితే ఈ 2 రాష్ట్రాల్లోనూ వచ్చిన మార్పు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంప్లిమెంట్ కాబోతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. కర్ణాటకలో డీకే శివకుమార్ కృషి, తెలంగాణలో రేవంత్ రెడ్డి కష్టం వృధాగా పోలేదు. ఇద్దరి నయా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఇటీవల పోస్ట్ ఎలక్షన్స్ సర్వే నిర్వహించిన లోక్ నీతి సిఎస్డిఎస్ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు వెలుగులోకొచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి యువత సపోర్ట్ అసాధారణంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. అలాగే 25 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న యువత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నట్టు నివేదిక పేర్కొంది. ఇక 56 ఏళ్లు పైబడిన ఓటర్లలో 37% మందే ఎమోషనల్గా బీఆర్ఎస్కు మద్దతు పలకగా అంతకంటే ఎక్కువ మంది కాంగ్రెస్ రావాలని కోరుకున్నట్టు నివేదిక తెలిపింది. ఈ నివేదిక స్పష్టం చేసింది ఏమంటే ప్రస్తుత రాజకీయాల్లో పాపులారిటీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని. దీన్ని బట్టి చూసుకున్నా కర్ణాటకలో డీకే శివకుమార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇద్దరూ పాపులారిటీలో డాన్లుగా నిలిచారు. తెలంగాణను తెచ్చింది నేనే అని చెప్పుకున్న కేసీఆర్ లాంటి టాప్ లీడర్ని పడగొట్టడానికి రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్ని ఎన్నుకోవడమే కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం. ఇప్పుడు ఇదే నిర్ణయం తెలంగాణలో కాంగ్రెస్కి అనూహ్యమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. రెండు 2007లో రాహుల్ గాంధీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జిగా బాధ్యత చేపట్టాడు. దేశ యువత రాజకీయ ప్రధాన స్రవంతిలో చేరడానికి మరింత అవకాశం కల్పిస్తామన్న హామీతో పార్టీలో సమూల మార్పుకు అప్పుడే బీజం పడింది. అది మొదలుకుని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎన్నికల్ని నిర్వహించి ప్రతిష్టాత్మకమైన ప్రజాస్వామ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2019లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి బహిరంగ కార్యక్రమంలో పార్టీలో ఓల్డ్ గ్రూప్ అంతా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ గ్రూపులో 91 ఏళ్ల మోతీలాల్ వోరా నుంచి
49 ఏళ్ల రాహుల్ గాంధీ వరకు ఉన్నారు. అయితే ఎక్కువ మంది వృద్ధులే. వారి అపారమైన అనుభవం నుంచి నేర్చుకున్న కొన్ని పాఠాలు, పార్టీలో తీసుకురావాల్సిన మార్పుల్ని అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ తర్వాత పార్టీలో కొత్త తరాన్ని ఆహ్వానించాడు. దీంతోపాటు గత లోక్సభ ఎన్నికల పరాజయం నుంచి కోలుకునే క్రమంలో కాంగ్రెస్కు యువ రక్తం అవసరమని కాంగ్రెస్లోని నాయకులంతా భావించారు. ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కొంత ఒడిదుడుకులు రాకపోలేదు. అందులో భాగంగానే దీపేందర్ హూడా, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద్ వంటి అనేక మంది నాయకులు, పి చిదంబరం, గులాం నబీ ఆజాద్ వంటి అనుభవజ్ఞులు నిర్ణయించిన పార్టీ వర్గం నుంచి వైదొలిగి ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే ఎన్డీఏ ప్రభుత్వ చర్యకు మద్దతివ్వడం స్పష్టంగా కనిపించింది. అయితే ఇది కాంగ్రెస్లో సరికొత్త ప్రక్షాళనకు దారితీసిందనే మాట వాస్తవం. పలు పరిణామాల తర్వాత కాంగ్రెస్లో సీనియర్లు కూడా మార్పుని ఆహ్వానించడం మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానానికి అర్జీ పెట్టారు. అలా వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీకి గెలుపుని గిఫ్ట్గా ఇప్పించగలిగాడు. రెండు 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నిజంగా తనదైన ముద్ర వేసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో రెండోసారి వరుస విజయాన్ని సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థని నడిపిన తీరు మన్మోహన్ సింగ్కు అంతర్జాతీయ ప్రశంసలు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల అనుకూల విధానాలు, హక్కులపై ఆధారపడిన చట్టాల్ని తీసుకొచ్చే పార్టీ అని అందరికీ తెలుసు. అయితే దీనికి విరుద్ధంగా 2004, 2009లో వరుసగా 2 పరాజయాలు పొందిన బీజేపీ పరిస్థితి దారుణంగా దిగజారింది. 2010 నాటికి భారతీయ రాజకీయాల్లో బీజేపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. పార్టీ లోపల అంతర్యుద్ధాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అప్పటి వరకు ఉన్న కనీస మద్దతుదారులు కూడా పార్టీని పట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఒకానొక సమయంలో బీజేపీని ఉద్దేశించి రాజకీయ విశ్లేషకులు దాన్ని చచ్చిపోతున్న పార్టీ అని పేర్కొన్నారు. అయితే 2013 నాటికి కథ పూర్తిగా మారింది. కాంగ్రెస్కు దాని మిత్రపక్షాలతో ఉన్న ఇబ్బందులు, పెరిగిన అవినీతి ఆరోపణలకి ఎంతో కాలంగా పేదల పక్షానున్న కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ అనే మాటకారి, అమిత్ షా అనే మోతుబరి రంగంలోకి దిగడంతో పరిస్థితులు మారాయి. అప్పటికీ కాంగ్రెస్పై ఉన్న ఆరోపణలేవీ రుజువు కాలేదు. కానీ కాంగ్రెస్ దురాశ చరిత్ర కలిగిన అవినీతి పార్టీ అని, ఇప్పుడు ఒక విదేశీ మహిళ నాయకత్వం వహిస్తుందని ప్రజల మనస్సులో కుటిల బీజం నాటారు. ఫలితం దశాబ్దం పాటు బీజేపీ దేశాన్ని పాలించింది. అయితే ఇప్పుడు దేశంలో ప్రజలకు కేంద్ర బీజేపీపై అభిప్రాయం మారింది. అభివృద్ధి పేరుతో అదానీకి అంతా దోచిపెట్టిందనే ఆరోపణలు జాతీయ బీజేపీ ఎదుర్కొంటోంది. మోడీ ఇచ్చిన హామీ ప్రకారం నల్లడబ్బుని తిరిగి తీసుకురాకపోగా నోట్ల రద్దుతో అల్లకల్లోలం సృష్టించారనే విమర్శ బలంగా ఉంది. ఇక దేశ ధనాన్ని అప్పనంగా అప్పు తీసుకుని దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరగాళ్ల వ్యవహారంలో బీజేపీ పెద్దలు మౌనంగా ఉండడంపై దేశవ్యాప్తంగా యువతతో పాటు మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది కర్ణాటక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడ బీజేపీ నేతల అవినీతి హద్దులు దాటడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానికి మించి కర్ణాటక కాంగ్రెస్లో డీకే శివకుమార్ కష్టం దూకుడు వల్ల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఇక తాజా ఎన్నికల్లో హిందీ బెల్టులో కాంగ్రెస్ ఓటమిలోనూ పార్టీలో అంతర్గత కలహాలే కారణంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీల్లో దూకుడుతో వ్యవహరించే నాయకత్వం లేకపోవడం అక్కడ కాంగ్రెస్కి ఓటమిని అందించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సీఎం హిందుత్వ ఎజెండా కాంగ్రెస్కు కాకుండా బీజేపీకి లబ్ధి చేకూర్చిందనే భావన కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో కర్ణాటక తర్వాత తెలంగాణలో వచ్చిన విజయం కాంగ్రెస్ పార్టీకి మంచి మార్గాన్ని చూపించింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల్లో సమూలమైన మార్పుకి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరో అనూహ్యమైన విజయాన్ని పొందుతుందనే అభిప్రాయం రాజకీయ నిపుణుల్లో ఉంది.